సమూయేలు రెండో గ్రంథము 20వ అధ్యాయము 16-17 వచనాలు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అప్పుడు కుయుక్తి గల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె, యవాబు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను. అందుకు ఆమె, నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చుననెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఈ యుక్తి కలిగినటువంటి స్త్రీ ఎందుకు ప్రాకారం ఎక్కింది, ఎందుకు యవాబుతో రమ్మని పిలిచింది, పిలిచినటువంటి యవాబు వచ్చిన తరువాత ఎందుకు ఏమి అతనితో మాట్లాడింది అనే విషయాలను నేను మీకు క్లియర్గా ఈ యొక్క సందర్భానికి, ఈ యొక్క విషయానికి కారణము, ఎందుకు ఆయన్ని పిలిచింది, ఎందుకు ఆమె మరి ప్రాకారం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, అతనితో మాట్లాడాలనేటువంటి ఒక ఆలోచన లేదా యుక్తి కలిగినటువంటి స్త్రీగా ఎందుకు ఉంది అనే విషయాలు వెనక ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు లేదా దానికి ఉన్నటువంటి సంబంధము, దానితో ఉన్న సంబంధానికి ఉన్నటువంటి స్టోరీని లేదా ఆ యొక్క విషయాలను మీకు క్షుణ్ణంగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మీరు గమనించాలి, యుక్తి కలిగినటువంటి స్త్రీ. యుక్తి అనే దాన్ని మనం ఆలోచన చేస్తే యుక్తిలో రెండు రకాలు ఉన్నాయి. మంచిగా యుక్తిగా ఆలోచన చేసేవాడు ఉన్నారు, యుక్తి అనేది మంచితో కూడింది ఉంది. అలాగే చెడుకుతో కూడినటువంటి యుక్తి కూడా ఉంది. మనవాళ్ళు అంటారు కుయుక్తి అని అంటారు. మాకు బాగా తెలుసు, మనకి ఈ కుయుక్తి లేదా యుక్తి అనే పదాలు మనం చూస్తే సర్పము కూడా యుక్తిగానే ఆలోచన చేసిందంట. ఆనాడు సర్పము ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే సర్పము యుక్తి కలదై, అన్ని జంతువుల కన్నా సర్పము యుక్తి కలిగిందందంట. అంటే అది మంచిదనా? యుక్తిగా ఉంది కాబట్టి అది మంచిదనా? కాదు. కాబట్టి యుక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. యుక్తి కలిగిన స్త్రీలలో అది మంచిగా ఉపయోగించిన వారు ఉన్నారు, చెడ్డగా ఉపయోగించిన వారు ఉన్నారు. స్త్రీ విషయాన్ని నేను ఈ రోజున మీతో మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దేవుని చిత్తమైతే స్త్రీకున్న ప్రాధాన్యత, ఏ విధంగా స్త్రీ పరిస్థితి ఎలా ఉంది ఈ సమాజంలో, ఈనాటి సమాజంలో, లేదా దేవుని గ్రంథంలో నుండి ఏదో ఉందనే విషయాన్ని వీలైతే వచ్చే వారం దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. ఈ రోజున ఇక్కడున్న సందర్భాన్ని మనకు ఆలోచన చేస్తే, యుక్తి కలిగినటువంటి స్త్రీ ప్రకారం ఎక్కి ఆలకించుడి అని చెబుతూ ఒక వ్యక్తిని పిలుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే, దీని వెనకున్నటువంటి చరిత్ర లేదా దీనికి ఉన్నటువంటి కారణాలను మనం ఆలోచన చేస్తే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరవబడుతున్న దినాలు ఆ దినాలు. అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా ఉంటూ అనేక పర్యాయములు తండ్రి అయినటువంటి దావీదు మీద దాడి చేస్తున్న సమయంలో దావీదు తనతో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని ఆయన బయటికి వచ్చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దావీదుతో పాటు కొంతమంది వచ్చేసారు. అప్పుడు దావీదుతో పాటు కొంతమంది వచ్చిన వారిలో సైనాధిపతులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు. వారందరూ కూడా దావీదుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మరలా నువ్వు సింహాసనాన్ని, రాజ్యాన్ని పరిపాలించాలి అని రాజుని ప్రేమించేటటువంటి వారు ఉన్నారు. అయితే ఈ రాజును ప్రేమిస్తున్నటువంటి వారు రాజుతో కలిసి, దావీదుతో కలిసి వస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో వారి మధ్య ఒకటి సంఘటన ఏర్పడింది. దాన్ని మనము మొదటి వచనంలో చూడగలుగుతాం. చూడండి ప్రియులరా, బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబా అను దుర్మార్గురకుడు అతడు ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయా కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలీయులారా, మీరందరూ మీ కాపుర స్థలములకు పొండని బాకావూది ప్రకటన చేయగా ఇశ్రాయేల్ వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. హల్లెలూయా. ఈ లెసన్ మీరు చాలా కేర్ఫుల్గా మీరు నన్ను మెసేజ్ని మీరు ఫాలో అవుగలిగితే చక్కటి సందేశాన్ని, చక్కటి యొక్క
సందర్భాన్ని మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రాజు ఉన్నారు, రాజుతో పాటు సైన్యం ఉంది. ఆ సైన్యంలో పరాక్రమశాలులు ఉన్నారు, సైనాధిపతులు ఉన్నారు. వీళ్ళల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. వీరందరూ కూడా రాజుతో ఎక్కడి నుండి ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే, ఎక్కడి నుండి? యొర్దాను నది దాటిన తర్వాత నుండి, యొర్దాను నది నుండి వారు పాలవుతూనే ఉన్నారు. ఇంతలో ఇక్కడ దుర్మార్గుడు ఒకడు కనిపిస్తూ ఉన్నాడు. వాడెవడు అనంటే బిక్రీ కుమారుడైనటువంటి షేబా అనేవాడు ఒకడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనం రాజుతో ఇంతవరకు ప్రయాణం చేశాం, అబ్షాలోమును వదిలిపెట్టేశాం, రాజుతో ప్రయాణం చేశాం, ఈ రాజు వల్ల మనకు భాగమేమీ లేదు, ఈ రాజు వల్ల మనకు లాభమేమీ లేదు, ఈ రాజు వల్ల మనకేమి ఒరిగేది ఏమీ లేదు. వాడు ఏం చేశాడంటే, వాడు చెడిపోవడమే కాకుండా తనతో ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా రెచ్చగొట్టేశాడు. ఏమండి? రెచ్చగొట్టేసి మీరందరూ కూడా మీ మీ స్థలాలకు వెళ్ళిపోండి, ఇంకా రాజుతో కలిసి మీరు ప్రయాణము చేయొద్దు, మళ్ళా మీరు వెళ్ళిపోండి మీ యొక్క పూర్వ స్థలాలకి అని చెప్పి ఏం చేశాడంటే, ప్రకటన చేయక ఇశ్రాయేలులందరూ వెళ్ళిపోయారు. వాడి మాట విని, ఎవడి మాట విన్నారండి? ఎవరి మాట విన్నారు? అక్కడ రాయబడింది, దుర్మార్గుడు ఒకడు ఉన్నాడంట. దుర్మార్గుడు మాట ఈ రోజున దుర్మార్గుల మాట వింటారండి. మంచి మాట మనిషి చెవిని పెడదు. అందుకనే ప్రభు వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, దురదు చెవులు కలిగి కల్పనా కథల వైపు అంట తిరుగు కాలము వచ్చి ఉన్నది. అంటే ఇలాంటి కల్పనా కథల వైపు వెళ్ళేటటువంటి కాలంలో ఉన్న ప్రజలు, వారు దురద చెవులు కలిగిన వారు అయ్యే వింటారు తప్ప, అభిషేకించబడిన వాడు దావీదు కుమారుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని వాగ్దానములో రాజు అయినటువంటి దావీదును మర్చిపోయి వీరు ఆ దుర్మార్గుడు యొక్క మాట వినటానికే, ఆ యొక్క రాజుకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి మాట వినటానికే వీరు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం అంటాం కదా, మంచి పనికిరాదు, మంచి ఎవరు వినరు, మంచి మాటలు ఎవరు వినరు, మంచి సూక్తులు ఎవరు వినరు, మంచి ప్రవర్తన, మంచి జీవితాలను ఎవరు కోరుకోవట్లేదు. ఎవరు కోరుకుంటున్నారంటే ఈ లోక సంబంధమైన ఆనందాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, వాళ్ళందరంట దావీదుని విడిచి వెళ్ళిపోయారంట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు స్నేహం చేస్తూ ఉంటాం, కొంతమందితో కుటుంబంతో కలిసి ఉంటూ ఉంటాం, సంఘంతో సహవాసంతో కలిసి ఉంటా ఉన్నాం. కొన్ని శ్రమలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే, కొన్ని ఒడిదుడుకులు రాగానే దావీదుని ఇశ్రాయేలుని విడిచిపెట్టినట్లుగా మనం కూడా దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నాం. మనం కూడా కొన్ని సందర్భాలలో మనకు వచ్చినటువంటి సమస్యలు, మనం కలిగినటువంటి ఇబ్బందులను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరో మాట విని, ఎవరో యొక్క మాట ప్రకారముగా అది ఎంతవరకు కరెక్టో నిజమో అని తెలుసుకోకుండా దేవుణ్ణి విడిచిపెట్టి రాజుని విడిచిపెట్టిన ఇశ్రాయేలులాగా రాజాది రాజైన యేసు క్రీస్తు ప్రభుని ఈ రోజున మనము విడిచిపెడుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాళ్ళు వెళ్ళిపోయారండి. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ దావీదుని విడిచి బిక్రీ కుమారుడైన షాబా, వాడి పేరేంటి? షాబాను వెంబడించేశారు. అనగా దుర్మార్గుణ్ణే వారు వెంబడించేశారు. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యోధా వారు రాజును హత్తుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదెందుకు నేను మీకు చెప్తూ ఉన్నానంటే, ఆ స్త్రీ యుక్తిగా ఎందుకు ప్రకారం ఎక్కవలసిందో అది తెలియాలి అంటే ఇదంతా కూడా మీరు గ్రహించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలులందరూ రాజును హత్తుకున్నారంట. యూదా వారందరూ కూడా రాజుని ఎక్కడి నుండి మనం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో, ఇది దేవుణ్ణి హత్తుకొని ఉండటం. ఏమైనా వల్ల అంటే శ్రమలు రాగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ చెప్పినటువంటి దుర్మార్గుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోవడం కాదు, ఎవరో ఏదో చెప్పారని దాన్ని బట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ హత్తుకొని ఉండటము క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునితో హత్తుకోవాలి, వాక్యంతో హత్తుకోవాలి. ఆ వాక్యంలో నువ్వు హత్తుకున్నప్పుడు నీ జీవితంలో దేవునితోనే నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. ప్రియమైన వల్ల ఇక్కడ వారందరూ రాజును హత్తుకొని ఉన్నారంట, దావీదుని హత్తుకొని ఉన్నారు. ఒక పక్క సొంత కుమారుడే తన శత్రువుగా చూస్తూ తరుముతూ ఉన్నప్పుడు తన వారందరినీ కూడా తన పక్షాన చేసుకొని రాజును ఒక్కడే తండ్రి అయినటువంటి దావీదు మరి తండ్రి అయినప్పటికీ కూడా అది కూడా ఆలోచించకపోకుండా రాజ్యం కోసం తండ్రినే తరిమి వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆ దినాల్లో మరి అబ్షాలోము ఉన్నప్పుడు రాజు యొక్క మంచితనాన్ని బట్టి
రాజు యొక్క పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా రాజును హత్తుకొని జీవించారట. ప్రియమైన వాళ్ళు, ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేయాలి. నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీకున్న పరిస్థితులు, ఈ దినాల్లో చూస్తున్న కరోనా పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని మనం హత్తుకొని ఉండగలుగుతున్నామా, లేక దేన్ని హత్తుకొని ఉండటం కలిగి ఉంటున్నామో ఆలోచించండి. హత్తుకోవడం అంటే ఇంకొక నిర్వచనాన్ని మీకు చెప్తాను చూడండి. హత్తుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మధ్య ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య హత్తుకోవడం అంటే ఏంటంటే తెలుసా? వారిద్దరి మధ్య ఏ విధమైన గ్యాప్ కలగకూడదు, అనగా గాలి కూడా వెళ్ళకూడని గ్యాప్ ఉండకూడదు. హల్లెలూయా. హత్తుకోవడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అండి ఎలా సాధ్యమవుతుంది? వారితో అంట కట్టబడినప్పుడు. ఇప్పుడు కొమ్మ తీసుకొని వెళ్ళి వేరే దానికి అంట కట్టబడితే ఎలా ఉంటుంది? దాంట్లోనే కలిసిపోతుంది, అందులోనే నిలిచిపోతుంది. అందుకని దేవుడు చెప్పాడు కదా, యోహాను సువార్తలో మనం చూద్దాం, ద్రాక్షవల్లి తీగ ద్రాక్షవల్లి ఉంటేనే, అంటే దాంతో అంటకట్టబడి ఉంటేనే, వేరుగా ఉంటే, దూరంగా ఉంటే, వెడవెడగా ఉంటే, గ్యాప్ గా ఉంటే ఏమాత్రమో హల్లెలూయా. కాబట్టి అలా ఏమాత్రం కూడా గాలి కూడా పోనంతటువంటి ఆ సందు కూడా లేకోకుండా వారిద్దరి మధ్య ఉండే బంధం కానీ, వారిద్దరి మధ్య ఉండేది ఏదైతే ఉందో అదే హత్తుకొని ఉండదు. అందుకనే అలాగే దేవుడు చెప్పాడు, ఆదాము వాళ్ళకి ఏమని చెప్పాడు తెలుసా? మీరిద్దరు ఏక శరీరవంతులు, మీరు తన తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకుంటారు. అనగా హత్తుకోవడం అంటే వారిద్దరి మధ్య ఇంకొకరికి ప్లేస్ లేదు. కానీ ఈ రోజున ఇద్దరి మధ్యకి ఇంకొకళ్ళు ప్రవేశించి దుర్మార్గమైన ఆలోచన చేసి ఏం చేస్తా ఉన్నారండి? దేవుని యొక్క ప్రజలను, దేవునితో, దావీదుతో నడిచే వారిని ఎలాగైతే వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడో, దేవునితో నడుస్తున్నటువంటి కుటుంబాలను ఏం చేస్తారు? మధ్యగా వచ్చి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, విశ్వాస జీవితాన్ని వారు పాడు చేసి ఏం చేస్తున్నారని వారితో కలిసి వేరొక మార్గాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. దావీదుతో ప్రయాణించవలసిన ఇశ్రాయేలీయులు, దావీదుతో కలిసి జీవించాల్సిన ఇశ్రాయేలీయులు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నువ్వు దేవునితో ప్రయాణిస్తున్నావా? మధ్యన వెనకెళ్ళి ముందుకు వస్తూ ఉన్నావా? ఆలోచించండి. తరువాత అప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండకోకుండా ఏం చేశాడంటే, ఈయన చూడండి, అందుకే దావీదు ఏం చేశాడు? 6వ వచనంలోకి వద్దాం. వీడు తరుముకొని వాళ్ళందరినీ ఇశ్రాయేలుని పంపించేసిన తర్వాత ఆ షాబాను ఎక్కడున్నాడో పట్టుకోండి. వీడు చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఏం చేశాడో చూడండి, ఎంత బాధ పెట్టాడో అనే పదాన్ని మనం వచ్చిన అక్కడ చూడగలుగుతాం. 6వ వచనం, దావీదు అభిషేకుని పిలిపి బ్రిక్కిని కుమారుడైన షేబా అభిషేలోము కంటే మనకు ఎక్కువ కీడు చేసే ఉన్నాడు. వాడు ప్రాకారము గల పట్టణంలోకి వచ్చి మనకు దొరకకపోనేమో కనుక నీవు నీ ఏలిన వాడిని సేవకులు వెంట పెట్టుకొని పోయి వాడిని తరిమి పట్టుకోనమని ఆజ్ఞాపించను. ఏం చేస్తాడో తెలుసండి? వీడు జనులందరూ తీసుకుని వెళ్ళిపోయి ప్రాకారముగా పట్టణంలో ఎక్కడ దాగి ఉన్నాడేమో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ప్రాకారంగా ఉన్న ఎందుకనంటే వీడు అబ్షాలోము కంటే డేంజర్. అబ్షాలోము నా కుమారుడే, కానీ నాకు శత్రువుగా ఉన్నాడు, కానీ వీడు వాడి కంటే ఎక్కువ కీడు మనకి చేశాడు. అనగా అప్పుడు ఉన్నటువంటి వారందరినీ సగం మందిని వాడు ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు యొక్క ఆలోచనలను, మనసులను త్రిప్పేశాడు వాడు. కాబట్టి వాడు ఎక్కడున్నాడు, ఏ పరాక్రమమైన పట్టణంలో ఉన్నాడు, పట్టుకొని రండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి బయలుదేరాడు. అక్కడ చూడండి, కంటిన్యూ చేయండి. నీ ఏలిన వాడి సేవకుని వెంట పెట్టుకుని పోయి వాడిని తరిమి పట్టుకొని మనం ఆజ్ఞాపించాడు. కాబట్టి యబాబు వారును, కెరెతీయులను, ఫెలెతీయులను, బలాటులందరూ అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బ్రిక్కి కుమారుడైన షాబాను తరమబోయిరి. ఈ యబాబు అనే వచనాన్ని మనం ఇంతకు మనం చదువుకున్నాం. యబాబుని పిలిచి అసలు ఎందుకు మాట్లాడుతుందంటే, ఈ యబాబు ఆ యొక్క షాబాన్ని తరమటానికి, పట్టుకోవడానికి బలాఢ్యుడిగా ఆయన బయలుదేరి ఉన్నాడు. ఈ యోవాబు గురించి మనం ఆలోచించాలి. ఎందుకు దావీదు యోవాబుకి ఈ యొక్క బాధ్యత అప్పగించాడు అంటే, యోవాబు అనే పదానికి యెహోవా నా ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది. అంత మాత్రమే కాదు, యోవాబుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అంటే,
రాజా భక్తి కలిగిన వాడు, రాజ్యాన్ని ప్రేమించేవాడు, రాజును ప్రేమించేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన దావీదు కాలంలో సైనాధిపతిగా ఉండి దావీదుకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరితో యుద్ధం చేసి రాజుకి విజయం సాధించిన వ్యక్తుల్లో బలాఢ్యుల్లో సైనాధిపతి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యోవాబు. ఈ యోవాబు అంత మాత్రమే కాదు కానీ ఎంత మంచివాడో అంత చెడ్డోడు కూడా. ఎందుకో తెలుసా? రాజు యొక్క మన్నన పొందాలని ఒకసారి తన తోటి సైనాధిపతి అనగా బలాఢ్యుడైనటువంటి వాడు కూడా హతము చేయగలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదండి, దావీదుకి అబ్షాలోముకి జరుగుతున్న గొడవల్లో చాలా సార్లు వీళ్ళిద్దరి మధ్య తీర్పు తీర్చి వాళ్ళిద్దరిని సంధి చేసినటువంటి బాధ్యత వహించిన వాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అబ్షాలోము దావీదు కుమారుడని తెలిసి కూడా అబ్షాలోము దావీదుకి తిరుగుబాటు చేశాడు కాబట్టి, రాజ్యానికి తిరుగుబాటుగా నిలబడ్డాడు కాబట్టి, అబ్షాలోము దావీదు కుమారుడు అయినప్పటికీ కూడా ఏ మాత్రం లక్ష్యంగా అబ్షాలోముని చంపేసింది కూడా ఈ యోవాబే. హల్లెలూయా. ఇది యోవాబు యొక్క చరిత్ర. ఇటువంటి యోవాబు దావీదు కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. ఆ యొక్క శాపాన్ని పట్టుకోవడానికి ఎక్కడైతే ప్రాకారముగా పట్టణంలో దాగి ఉన్నాడు అని చెప్పి ఈ యోవాబుని పంపించాడు. యోవాబు బయలుదేరాడు, వెళ్తా ఉంటే ఈ ప్రాకారము కలిగిన ఒక పట్టణంలోనికి వచ్చాడు. 16వ వచనంలోకి మనం వస్తూ ఉన్నాం. ఆ ప్రాకారము కలిగిన చదవండి 15వ వచనం పెడతాడు. ఈ ప్రకారం వారు వచ్చి అబేలు బెత్మయాకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడగొట్టి పాడు చేసిరి. ఇప్పుడు ఎక్కడ చేరాడండి? వచ్చి ఒక పట్టణంలోనికి వచ్చాడు. అబేలు అనేటువంటి పట్టణంలోనికి వచ్చాడు. ఇది పరాక్రమం కలిగిన పట్టణం, ప్రాకారం కలిగినటువంటి పట్టణం. అందులో దాక్కున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని పట్టుకోవాలంటే, ఆ యొక్క ప్రాకారాన్ని దాటాలి అంటే మీరు ఏం చేయాలి? ఆ ప్రాకారాన్ని వీళ్ళు పడగొట్టాలి. ఇప్పుడు ఇంతవరకు పెద్ద పురుషులు ఉండేవి. ఒక పట్టణానికి, ఒక రాజ్యానికి చుట్టూ కూడా పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఈ గోడలు, ఈ ప్రాకారాల్లో నుండి దాటి సైన్యం లోనికి వెళితే కానీ వాళ్ళతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి వీలు ఉండేది కాదు. అటువంటి ప్రాకారం కలిగిన పట్టణంలో వీడు దూరాడండి. అయితే వీరు యుద్ధం చేస్తా ఉన్నారు. వాడు పట్టుకోవాలంటే ప్రాకారాన్ని పాడించాలి. అలాంటి జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ప్రాకారం పడగొట్టడానికి, నాశనం చేయడానికి యోవాబు ఆ సైన్యం అంతా లేదా మనుషులందరూ కూడా ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. ఎవరు వచ్చినా సరే ఆ పట్టణం నుండి వాడిని పట్టుకుంటున్నారు. ఆ పట్టణంలోనికి చొరబడి వాడిని పట్టుకోవాలి, వాడిని తీసుకురావాలి. ఎందుకు? అప్పుడు దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి, దావీదుకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రాజు ఆజ్ఞకు లోబడి యోవాబు శవాన్ని పట్టుకోవడానికి ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక విషయాన్ని మనం వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలోని మనం ఆలోచించుకోవాలి. ఒక చెడ్డవాడు ఒక చోట ఉంటే ఆ యొక్క ప్రాంతానికి అది చెడుగా ఉంటుంది. వీడు ఆ ప్రాంతంలోకి వెళ్ళడం వలన, ఆ పట్టణంలోకి వెళ్ళడం వలన ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోతా ఉన్నారు? భయప్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే యోవాబు యొక్క సైన్యము వారిని చుట్టూ ముట్టేసింది. చూసారా? అంటే ఒక చెడ్డవాడు వల్ల మిగిలిన వారందరికీ కూడా నష్టం కలుగుతూ ఉంటది. ఒక వ్యక్తి క్రియ వలన లేదా ఒక వ్యక్తి ప్రవర్తన వలన ఆ ప్రాంతపు ప్రజలందరికీ కూడా వచ్చింది. చూడండి, ఈ అందులో ప్రవేశించడం వలన వాడిని బట్టి ఏం చేస్తున్నారండి? వాడిని బట్టి ఆ పట్టణాన్ని వారు టార్గెట్ చేస్తారు లేదా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తించండి. ఒక చోట ఒక వ్యక్తి, మంచి వ్యక్తి ఉంటే ప్రాంతం అంతా మంచిగా పిలువబడుతుంది. ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి ఉంటే అదంతా కూడా చెడ్డగా పిలువబడుతూ ఉంటుంది. అలాగే చేసేటటువంటి మంచి పనిని బట్టి ఆ పనులన్నీ కూడా మంచిగానే కనబడతాయి. చెడ్డ పనులను బట్టి మిగిలినవన్నీ కూడా ఈ వ్యక్తి చేసిన పనిని బట్టి ఆ పట్టణానికి ఇప్పుడు శ్రమ వచ్చింది. మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి. ఒక్క మిస్టేక్ వల్ల మనం ఎంతకాలం సంపాదించుకున్న పరిస్థితులు లేదా మంచివి, లేకపోతే ఏదైతే ఉన్నాయి ఆశీర్వాదాలు లేదా విశ్వాస జీవితం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక చిన్న పొరపాటు వల్ల పతనం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గమనించాలా మీరు ఎప్పుడైనా? ఒక చిన్న పొరపాటు వలన
పతనమైపోయి మనం సంపాదించినటువంటి మీ భక్తి జీవితం, ఇంతకాలం కాపాడుకున్న విశ్వాస జీవితం, ఇంతకాలం కాపాడుకున్నటువంటి భక్తి జీవితం అంతా కూడా ఒక్కసారిగా అదేమైందండి, ఒక్క వ్యక్తి వలన, ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం వలన, ఒక్క వ్యక్తి చేసే పొరపాటు వలన, ఒక్క వ్యక్తి చేసేటటువంటి అతిక్రమం వలన. ఇప్పుడు గమనించండి, ఒక్కొక్కసారి మన కుటుంబాల గురించి ఆలోచన చేస్తే, సంఘాల గురించి లేదా వ్యక్తి జీవితం గురించి ఆలోచన చేస్తే, ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన ఒక్కరిగా వదిలిపోతారు, ఆ కుటుంబం అంతటినీ దాని యొక్క ప్రభావం పనిచేస్తూ ఉన్నది. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, వీడు అందులో దూరంగానే వాడు పట్టుకోవాలంటే గోడ దాటి వెళ్ళాలి, ప్రాకారం దాటి వెళ్ళాలి. ప్రాకారం దాటి వెళ్ళాలి అని అంటే అంత మాత్రాన అంత ఈజీగా వెళ్తారు లేదు. ప్రాకారాన్ని వాడు నాశనం చేయాలి. ఆ నాశనం చేసే సమయంలో అమాయకులైన ప్రజలు, అనగా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అనేకులు చనిపోతారు. ఈరోజు చూడండి, బాంబులు వేస్తూ ఉన్నారు, దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు అవతారం ఉన్నటువంటి వారిని సైన్యాన్ని కొట్టడానికి బాంబులు ఉపయోగిస్తే అటుతో పాటు అమాయకులు కూడా చనిపోతా ఉన్నారు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఎవరి కోసం టార్గెట్ పెడతారు, ఆ ఒక్క వ్యక్తి కోసం అమాయకులు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఇక్కడ గమనించండి పిల్లరా, ఈ యొక్క శాపాన్ని పట్టుకోవడం కోసము యోబాబు ఆయన సైన్యంతో వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయోక్రాంతులు పడుతున్నారు. ఏమి జరుగుతుందో అర్థం కాక, బయట సైన్యం ఉంది, లోన వీళ్ళంతా ఉన్నారు. ఈ పట్టణంలోకి ఎవడో సొరపడ్డాడు, ఎవడో దుష్టుడు వచ్చాడు, ఎవడో కానివాడు వచ్చాడు, రాబోడ్ల వాడు వచ్చాడు, మనకి సంబంధించి కార్యకర్త వచ్చాడు అని ఒక్క స్త్రీ గుర్తించిందండి. అందుకనే ఆమె ఏమని రాయబడిందండి, యుక్తి కలిగిన స్త్రీ. చాలా మంది పురుషులు ఉన్నారు అక్కడ, చాలా మంది యవనస్తులు ఉన్నారు అక్కడ, చాలా మంది బలాఢ్యులు ఉన్నారు అక్కడ, చాలా మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్క స్త్రీ ప్రకారం ఎక్కి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, ఎందుకు మాకు ఇంతటువంటి సౌండ్లు వస్తున్నాయి, ఇలా శబ్దాలు వస్తున్నాయి, ఇలాంటి మా ప్రాకారం యొక్క పరిస్థితి కోలబడతా ఉందని ఆ యుక్తి కలిగిన స్త్రీ ప్రాకారం ఎక్కి చూసేసరికి యోబాబు కనపడతా ఉన్నాడు. యోబాబుని పిలిచింది. నిజంగా చూడండి, యోబాబు కూడా ఆమె స్త్రీ పిలిచింది, ఆమె పిలిచిన ఆమె మాటకి ఏంట్లే అనుకోలా, ఆమె మాట లెక్క చేసేది ఏంట్లే, ముందు ఆమె కొట్టండి రా అని అనలా. ఆమె పిలిచి, అయ్యా ఆలకించండి, నేను యోబాబుతో మాట్లాడాలనుకుంటున్నాను. యుక్తి కలిగిన స్త్రీ మాటలు ఎంత క్షమాన్ని కలుగుతున్నాయో చూడండి పిల్లలు. కుయుక్తితో కూడిన మాటలు, ఆవేశముతో కూడిన మాటలు, లేదా అతిక్రమంగా మాట్లాడే మాటలు. ఆ స్త్రీ అంటే, నువ్వేంటి, నువ్వు నాకు చెప్పేది ఎట్లే అనట్లేదు ఇలా యోబాబు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే యోబాబు దగ్గరికి వచ్చాడు. ఏం మాట్లాడతావు అయ్యా, నీతో మాట్లాడాలంటే మాట్లాడు. ప్రియమైన వల్ల ఇక్కడ స్త్రీ ఉన్న బాధ్యత మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన మాటలు మన కుటుంబాలను, లేదా మన యొక్క వైఖరి, మన ప్రవర్తన, మన యొక్క నడవడిక మన కుటుంబాన్ని అలజడి తీసుకుని వస్తుందా, లేదా నెమ్మదికి కారణమవుతుందా? నీ కుటుంబాన్ని కాపాడటానికి నువ్వు ఒక గుణవతి అయినటువంటి బిడ్డగా, స్త్రీగా, లేకపోతే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా, లేకపోతే సమయోచితం కలిగిన స్త్రీగా నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మనము కుటుంబంలో కొంతమంది స్త్రీలు ఊరికనే గొడవలు పడుతూ ఉంటారు, పురుషుల మీద లేదా ఇతరుల మీద గొడవ పడుతూ ఉంటారు. వారి గురించి ఏమో చెప్పుకుంటారు, అమ్మో ఆమె నోటిలో నోరు వేయకూడదని చెప్పుకుంటారు, ఆమె ఆడది, ఆమె ఆడామ కాదండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి మాటను బట్టి, ఆమె విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని అలాగా పోల్చుకొని అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యుక్తి అయినటువంటి స్త్రీ ఎలా ఉండదు, యుక్తులు లేనటువంటి స్త్రీ లేదా జ్ఞానం లేనటువంటి స్త్రీ ఎలా ఉండదు, తన కుటుంబాన్ని ఎలాగా, తన బిడ్డలు ఎలాగా కాపాడుకుంటుంది అని అంటే, కొన్నిసార్లు మా పాస్టర్ గారు చెప్పారు, అది నాకు గుర్తొస్తా ఉంది. నేను ఒకసారిగా ఒక స్త్రీ తన కుటుంబాన్ని, భక్తి కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ, లేకపోతే ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ ఎలా ఉండాలి అంటే, ఓర్పుతో సహనంతో ఉండాలి, యుక్తిగా మాట్లాడాలి, యుక్తిగా ప్రవర్తించాలి. ఏ రీతిగా అని అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అది నేను మీకు చెప్తా ఉన్నాను. ఒక యజమాని ఇంటి దగ్గర బయట నుండి
బయట నుండి పని చేసుకొని ఇంటికి వస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు తను ఏదో ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తాడు. రాగానే ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువులు తీసుకొని ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి, లేదా ఈ రోజుల్లో టీ కాబట్టి వెంటనే టీ ఇవ్వటమో, లేకపోతే స్నానానికి నీళ్లు పెట్టడమో, తర్వాత అయిపోయిన తర్వాత భోజనం చేసి, భోజనం అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత తాను చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉంటే నిదానంగా చెబితే ఆ భర్త చాలా చక్కగా వాటిని స్వీకరిస్తాడు. అలా కాకుండా యుక్తి అయినటువంటి భార్య చేసేది. యుక్తి అయిన భార్య ఏం చేస్తుందంటే రాగానే అలసిపోయిన భర్తకి ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. ఏమండి, ఆయనకి ఏది అవసరం అది చూడాలి. అతన్ని ఆ రోజున వెంటనే అతన్ని గౌరవించాలి. అన్ని చేసి భోజనం చేసిన తర్వాత వారిద్దరూ ఏకంగా ఉన్నప్పుడు, లేదా ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు ఇంటి పరిస్థితులు కానీ పిల్లల పరిస్థితులు కానీ మాట్లాడుకోవాలి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు? ఆయన మెట్లు ఎక్కుతా ఉంటారు, లేకపోతే ఇంటి గుమ్మం దగ్గరికి వస్తానే ఉంటాడు. వచ్చావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నా, వచ్చావా? రా. ఇప్పుడు దాకా ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ షికారులు వేస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి నీకున్న పని అని అంటే ఆ ఇంటికి వచ్చి వాడు వస్తాడండి? అందుకని కొంతమంది అడిగితే ఇంటికి వెళ్ళాకంటే ఇంట్లో బయట ఉండమే మంచిది కావాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోవాలి. ఎందుకు? అక్కడ యుక్తి గల భార్య ఉంది, జ్ఞానం కలిగిన భార్య ఉంది, అక్కడ నన్ను ప్రేమించే భార్య ఉంది, నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఇంటికి పరిగెత్తగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇంటికి అర్థం చేసుకునే భార్య, తను ఆదరించలేనటువంటి భార్య ఏం చేస్తా ఉంటుంది? ఉందనుకోండి, ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? అనిపించింది. కొంతమంది అనుకో, బాబు ఏమితో పడైపోతారని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కొంతమంది అనుకోండి, వాడు కోపిస్తాడు అనుకోండి, చేతులు తీసుకొని 4 ఉతికేస్తాడు, అయిపోయిందాక దాని తర్వాత గోడు నన్ను కొట్టేస్తాడు. మళ్ళీ యుక్తి కలిగిన స్త్రీగా క్రైస్తవ బిడ్డలు మరింత ప్రాముఖ్యంగా జీవించాల్సిన వారు కావచ్చు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ యుక్తి కలిగిన స్త్రీ అతన్ని పిలిచి ఏమంటుందో చదువుతాం. అప్పుడు 17వ వచనంలో రండి. అంతేగామె, యోబాబు నీవేనా అని అతను అడగగా అతను నేనే అన్నాడు. అందుకామె, నీ దాసుడైన నేను నీతో మాట్లాడనా అని అడగగా అతడు మాట్లాడవచ్చునన్నాడు. అంతేగామె, పూర్వకాలమున జనులు అబేలు నందు సంగతి విచారింపవలనని చెప్పుట కాదు, అలాగున చేసి కార్యములు ముగించి వచ్చింది. నేను ఇశ్రాయేలునందు నిర్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానముగా ఒక పట్టణము లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలన చేయదువని చెప్పగా, నువ్వెందుకు వచ్చావా అని ధీమాగా మాట్లాడట్లా. ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఈ పట్టణము అనేది ఏముందో తెలుసా? మేము నివసిస్తున్న పట్టణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇక్కడే విచారణ చేసేవారు, ఇక్కడే న్యాయ నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు. అటువంటి ఈ పట్టణంలో మేమంతా క్షేమంగా ఉంటున్నాం. ఈ పట్టణానికి ఒక పేరు ఉంది. ఆ పట్టణంలో న్యాయమైన తీర్పులు ఉన్నాయని, ఆ పట్టణంలో న్యాయమైన మనుషులు ఉన్నారని ఒక పేరు ఉంది. అంత మాత్రమే కాదు, నేను కూడా ఎలాంటి దానిలో తెలుసా? యథార్థవంతురాలు గాని పేరు కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అని ఏమంటుందో చూడండి. ప్రియమైన వారు కదా, నిర్మల స్థలములో యథార్థవంతురాలు అనగా ఆ స్థలం ఎలాంటిదంట? నిర్మలమైనటువంటి స్థలం. అలజడితోనూ, కల్లోలతోనూ, గొడవలతోనూ, చికాకులతోనూ, చింతలతోనూ ఏమండి లేదు, ఐక్యతతో ఉన్న స్థలం అది. సమాధానంతో నెమ్మదితో ఉన్న స్థలం అది. అది మంచి న్యాయ నిర్ణేతలను యథార్థత కలిగిన స్థలం అది. ఇశ్రాయేలు యొక్క స్థలాలలో అదొక స్థలము, ఇశ్రాయేలు నివసించే స్థలాలలో అదొక స్థలము. అటువంటి స్థలంలో నువ్వు, ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని సొత్తు, దేవుని యొక్క ప్రజలు. యూదావారు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు నివసిస్తున్న ఈ పట్టణంలో, ఇశ్రాయేలు నివసించేటటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమైన ఈ పట్టణాన్ని పాడు చేస్తావా నువ్వు? ఎందుకు నువ్వు నిర్మూలన చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆమె అడిగిందండి. చూడండి ప్రియులారా, అంటే ఆమె నివసించే పట్టణం గురించి ఆమెకు ఒక అవగాహన ఉంది. ఆమె జీవితం పట్ల ఒక అవగాహన ఉంది. ఆమె లైఫ్ పట్ల ఒక క్లారిఫికేషన్ ఉంది ఆమెకి. మనకుందా? మనం బతుకుతున్నామంటే బతుకుతున్నాం, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం. ఏమండి,
ఇంటి ఆయన తీసుకొస్తున్నాడు, వండుతున్నావు, తింటున్నావు, అంతే. ఒక లైఫ్ నీ జీవితంలో నీ జీవితం పట్ల ఒక అవగాహన, నీ జీవితం ఏమై ఉన్నది, నీ జీవితం యొక్క విలువలు, నీ జీవితం యొక్క పరిస్థితి, నీ స్థితిగతులు ఏమై ఉన్నదో నీకు తెలుసా? నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు, నువ్వు జీవిస్తున్నటువంటి నివాసం ఏమై ఉందో నీకు తెలుసా? దాని గురించి అవగాహన ఉందా? దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. ఎంతవరకు మన లోక సంబంధమైన విషయాల వైపే ఆలోచన చేస్తూ ఉంటామని, అసలు నేనేంటి, ఈ ఇల్లు ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఈ రక్షణ ఏంటి, ఈ విశ్వాసం ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఈ సహవాసం ఏంటి అనే ఆలోచన నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకసారి ఆలోచన. తనకు ఒక క్లారిటీ ఉందండి, తన జనుల గురించి, తన వారి గురించి, తన ఇంటి గురించి, తన దేశం గురించి, తన నివసిస్తున్న ప్రాంతం గురించి, తను ఏమైందో ఒక క్లారిటీ ఉంది. విజన్ నీకుందా? నీ గమ్యం ఏమైందో నీకుందా? నీ పరిస్థితులు ఏమవుతున్నాయో నీకున్నాయా? నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? నీ గోల్ ఏంటో నీకు తెలుసా? ఏ ఆశ్రయంతో నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు, ఏ ఆశతో నువ్వు ఉంటూ ఉన్నావు దేవుని దగ్గరలో? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యుక్తి కలిగిన స్త్రీ, ప్రియమైన వారు చూడండి, ఈ యుక్తి కలిగిన స్త్రీ అప్పుడు ఏమంటుందంటే, అందుకు యోవాబు ఏమన్నాడు 20 యోవాబు నిర్మలము చేయను, లయపరచును, అలాగున చేయనే చేయను. సంగతి అది కాదు, కానే కాదు, బ్రిక్కిరి కుమారుడు షేబాను ఎఫ్రాయిము అనేవాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోతానని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారం పై నుండి పడవేయబడునని చెప్పి పోయెను. హల్లెలూయా చెప్పండి. ఒక స్త్రీ తీసుకున్న డిసిషన్ చూడండి, నిర్ణయం. ఒక్కడ గురించి నా ప్రజలు ఎందుకు పాడైపోవాలి, కాబట్టి ఎవడు నా దేశానికి చెడు, ఎవరు ఏ వ్యక్తి వల్ల నా దేశ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ఏ వ్యక్తి వలన మా కోట గుమ్మాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయో, మా ప్రాకారాలన్నీ కూడా పడిపోతూ ఉన్నాయో, ఆ వ్యక్తిని రేపు నేను మీకు అప్పగిస్తాను. మనం చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో, ఇది దేవుణ్ణి అత్తుకొని ఉండటం ప్రియమైన వల్ల. అంతే, శ్రమ రాగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ చెప్పినటువంటి దుర్మార్గుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోవడం కాదు, ఎవరో ఏదో చెప్పారని దాన్ని బట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ అత్తుకొని ఉండటము క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునితో అత్తుకోవాలి, వాక్యంతో అత్తుకోవాలి. ఆ వాక్యంలో నువ్వు అత్తుకున్నప్పుడు నీ జీవితంలో దేవునితోనే నువ్వు ప్రయాణం చేయగలుగుతావు ప్రియమైన వల్ల. ఇక్కడ వారందరూ రాజును అత్తుకొని ఉన్నారంట, దావీదుని అత్తుకొని ఉన్నారు. ఒక పక్క సొంత కుమారుడే తన శత్రువుగా చూస్తూ తరుముతూ ఉన్నప్పుడు తన వారందరినీ కూడా తన పక్షాన చేసుకొని రాజును ఒక్కడే తండ్రి అయినటువంటి దావీదు మరి తండ్రి అయినప్పటికీ కూడా అది కూడా ఆలోచించకపోకుండా రాజ్యం కోసం తండ్రినే తరిమి వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆ దినాల్లో మరి అబ్షాలోము ఉన్నప్పుడు రాజు యొక్క మంచితనాన్ని బట్టి, రాజు యొక్క పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజును హత్తుకొని జీవించాలంట ప్రియమైన వాళ్ళు. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేయాలి. నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీకున్న పరిస్థితుల్లో, ఈ దినాల్లో చూస్తున్న కరోనా పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని మనం హత్తుకొని ఉండగలుగుతున్నామా, లేక దేన్ని హత్తుకొని ఉండటం కలిగి ఉంటున్నామో ఆలోచించండి. హత్తుకోవడం అంటే ఇంకొక నిర్వచనాన్ని మీకు చెప్తా చూడండి. హత్తుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మధ్య ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య హత్తుకోవడం అంటే ఏంటంటే తెలుసా, వారిద్దరి మధ్య ఏ విధమైన గ్యాప్ కలగకూడదు, అనగా గాలి కూడా వెళ్ళకూడని గ్యాప్ ఉండకూడదు. హల్లెలూయా. హత్తుకోవడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అండి ఎలా సాధ్యమవుతుంది? వారితో అంటకట్టబడినప్పుడు. ఇప్పుడు కొమ్మ తీసుకొని వెళ్ళి వేరే దానికి అట్టకట్టబడితే ఎలా ఉంటుంది? దాంట్లోనే కలిసిపోతుంది, అందులోనే నిలిచిపోతుంది. అందుకని దేవుడు చెప్పాడు కదా యోహాను సువార్తలో మనం చూద్దాం, ద్రాక్షవల్లి ఉంటేనే, అంటే దాంతో అట్టకట్టబడి ఉంటేనే, వేరుగా ఉంటే, దూరంగా ఉంటే, వెడవెడగా ఉంటే, గ్యాప్ గా ఉంటే ఏమాత్రమో
హల్లెలూయా. కాబట్టి అలా ఏ మాత్రం కూడా గాలి కూడా పోనంతటువంటి ఆ సందు కూడా లేకోకుండా వారిద్దరి మధ్య ఉండే బంధం కానీ వారిద్దరి మధ్య ఉండేది ఏదైతే ఉందో అదే అత్తుకుని ఉండదు. అందుకనే అలాగే దేవుడు చెప్పాడు ఆదాము వాళ్ళకి ఏమని చెప్పాడు తెలుసా? మీరిద్దరు వేక శరీరవద్దురు, మీరు తన తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకుంటారు. అనగా హత్తుకోవడం అంటే వారిద్దరి మధ్య ఇంకొకరికి ప్లేస్ లేదు. కానీ ఈ రోజున ఇద్దరి మధ్యకి ఇంకొకళ్ళు ప్రవేశించి దుర్మార్గమైన ఆలోచన చేసి ఏం చేస్తా ఉన్నారండి? దేవుని యొక్క ప్రజలను దేవునితో దావీదుతో నడిచే వారిని ఎలాగైతే వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడో దేవునితో నడుస్తున్నటువంటి కుటుంబాలను ఏం చేస్తారు? మధ్యగా వచ్చి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి విశ్వాస జీవితాన్ని వారు పాడు చేసి ఏం చేస్తున్నారని వారితో కలిసి వేరొక మార్గాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. దావీదుతో ప్రయాణించవలసిన ఇశ్రాయేలీయులు, దావీదుతో కలిసి జీవించాల్సిన ఇశ్రాయేలీయులు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నువ్వు దేవునితో ప్రయాణిస్తున్నావా? మధ్య మధ్యన వెనక్కి ముందుకు వస్తూ ఉన్నావా? ఆలోచించండి. తరువాత అప్పుడు ఏం చేశాడంటే వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండకోకుండా ఏం చేశాడంటే ఈయన చూడండి, అందుకే దావీదు ఏం చేశాడు? 6వ వచనంలోకి వద్దాం. వీడు తరుముకొని వాళ్ళందరినీ ఇశ్రాయేలుని పంపించేసిన తర్వాత ఆ షాబాను ఎక్కడున్నాడో పట్టుకోండి. వీడు చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఏం చేశాడో చూడండి, ఎంత బాధ పెట్టాడో అనే పదాన్ని మనం వచ్చిన అక్కడ చూడగలం. 6వ వచనం. దావీదు అభిషేకుని పిలిపి రిక్కీ కుమారుడైన షేబా అభిషేలోము కంటే మనకు ఎక్కువ కీడు చేసేవాడు. వాడు ప్రాకారం గల పట్టణంలోకి వచ్చి మనకు దొరకకపోనేమో కనుక నీవు నీ ఏలిన వాడిని సేవకులు వెంట పెట్టుకొని పోయి వాడిని తరిమి పట్టుకోనమని ఆజ్ఞాపించను. ఏం చేస్తాడో తెలుసా? వీడు జనులందరూ తీసుకుని వెళ్ళిపోయి ప్రాకారం గల పట్టణంలో ఎక్కడ దాగి ఉన్నాడేమో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ప్రాకారం గల ఉన్న ఎందుకనంటే వీడు అబ్షాలోము కంటే డేంజర్. అబ్షాలోము నా కుమారుడే, కానీ నాకు శత్రువుగా ఉన్నాడు, కానీ వీడు వాడి కంటే ఎక్కువ కీడు మనకి చేశాడు. అనగా అప్పుడు ఉన్నటువంటి వారందరినీ సగం మందిని వాడు ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు యొక్క ఆలోచనలను మనసులను త్రిపేశాడు వాడు. కాబట్టి వాడు ఎక్కడున్నాడు, ఏ పరాక్రమమైన పట్టణంలో ఉన్నాడు, పట్టుకొని రండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి బయలుదేరాడు. అక్కడ చూడండి, కంటిన్యూ చేయండి. నీ ఏలిన వాడి సేవకుని వెంట పెట్టుకుని పోయి వాడిని తరిమి పట్టుకొని మనం ఆజ్ఞాపించాడు. కాబట్టి యబాబు వారును కెరెతీయులను ఫిలిష్తీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి రిక్కీ కుమారుడైన షాబాను తరమబోయిరి. ఈ యబాబు అనే వచనాన్ని మనం ఇంతక మనం చదువుకున్నాం. యబాబుని పిలిచి అసలు ఎందుకు మాట్లాడుతుందంటే ఈ యబాబు ఆ యొక్క షాబాన్ని తరమటానికి పట్టుకోవడానికి బలాఢ్యుడిగా ఆయన బయలుదేరి ఉన్నాడు. ఈ యోవాబు గురించి మనం ఆలోచించాలి. ఎందుకు దావీదు యోవాబుకి యొక్క బాధ్యత అప్పగించాడు అంటే యోవాబు అనే పదానికి యెహోవా నా ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది. అంత మాత్రమే కాదు, యోవాబుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే రాజా భక్తి కలిగిన వాడు, రాజ్యాన్ని ప్రేమించేవాడు, రాజును ప్రేమించేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన దావీదు కాలంలో సైనాధిపతిగా ఉండి దావీదుకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరితో యుద్ధం చేసి రాజుకి విజయం సాధించిన వ్యక్తుల్లో బలాఢ్యుల్లో సైనాధిపతి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యోవాబు. ఈ యోవాబు అంత మాత్రమే కాదు కానీ ఎంత మంచివాడో అంత చెడ్డోడు కూడా. ఎందుకో తెలుసా? రాజు యొక్క మన్నన పొందాలని ఒకసారి తన తోటి సైనాధిపతి అనగా బలాఢ్యుడైనటువంటి వాడు కూడా అర్థం చేయగలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదండి, దావీదుకి అబ్షాలోముకి జరుగుతున్న గొడవల్లో చాలా సార్లు వీళ్ళిద్దరి మధ్య తీర్పు తీర్చి వాళ్ళిద్దరిని సంధి చేసినటువంటి బాధ్యత వహించిన వాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అబ్షాలోము దావీదు కుమారుడని తెలిసి కూడా అబ్షాలోము దావీదుకి తిరుగుబాటు చేశాడు కాబట్టి, రాజ్యానికి తిరుగుబాటుగా నిలబడ్డాడు కాబట్టి అబ్షాలోము దావీదు కుమారుడు అయినప్పటికీ కూడా ఏ మాత్రం లక్ష్యంగా అబ్షాలోముని చంపేసింది కూడా ఈ యోవాబే. హల్లెలూయా. ఇది యోవాబు యొక్క చరిత్ర. ఇటువంటి యోవాబు దావీదు కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. ఆ యొక్క శాపాన్ని పట్టుకోవడానికి
ఎక్కడైతే ప్రాకారముగా పట్టణంలో దాగి ఉన్నాడు అని చెప్పి ఈ యోబాబుని పంపించాడు. యోబాబు బయలుదేరాడు, వెళ్తా ఉంటుంటే ఈ ప్రాకారము కలిగిన ఒక పట్టణంలోనికి వచ్చాడు. 16వ వచనంలోకి మనం వస్తూ ఉన్నాం. ఆ ప్రకారం కలిగిన చదవండి 15వ వచనం చదువు. ఈ ప్రకారం వారు వచ్చి అబేలు బెత్మయాక యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోబాబు వారందరూ ప్రాకారమును పడగొట్టి పాడు చేసిరి. ఇప్పుడు ఎక్కడ చేరాడండి? వచ్చి ఒక పట్టణంలోనికి వచ్చాడు. అబేలు అనేటువంటి పట్టణంలోనికి వచ్చాడు. ఇది పరాక్రమం కలిగిన పట్టణం, ప్రాకారం కలిగినటువంటి పట్టణం. అందులో దాక్కున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని పట్టుకోవాలంటే, ఆ యొక్క ప్రాకారాన్ని దాటాలి అంటే మీరు ఏం చేయాలి? ఆ ప్రాకారాన్ని వీళ్ళు పడగొట్టాలి. ఇప్పుడు ఇంతవరకు పెద్ద పురుషులు ఉండేవి. ఒక పట్టణానికి, ఒక రాజ్యానికి చుట్టూ కూడా పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఈ గోడలు, ప్రాకారాల్లో నుండి దాటి సైన్యం లోనికి వెళితే కానీ వాళ్ళతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి వీలు ఉండేది కాదు. అటువంటి ప్రాకారం కలిగిన పట్టణంలో వీడు దూరాడండి. అయితే వీరు యుద్ధం చేస్తా ఉన్నారు. వారిని వాడు పట్టుకోవాలంటే ప్రాకారాన్ని పాడించాలి. అలాంటి జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ప్రాకారం పడగొట్టడానికి, నాశనం చేయడానికి యోవాబు వారి సైన్యం అంతా లేదా మనుషులందరూ కూడా ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశారు. ఎవరు వచ్చినా సరే ఆ పట్టణం నుండి వారిని పట్టుకుంటున్నారు. ఆ పట్టణంలోనికి చొరబడి వాడిని పట్టుకోవాలి, వాడిని తీసుకురావాలి. ఎందుకు? అప్పుడు దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి, దావీదుకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రాజ ఆజ్ఞకు లోబడి యోవాబు శవాన్ని పట్టుకోవడానికి ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళాడు. చూడండి పిల్లల, ఇక్కడ ఒక విషయాన్ని మనం వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలోని మనం ఆలోచించుకోవాలి. ఒక చెడ్డవాడు ఒక చోట ఉంటే ఆ యొక్క ప్రాంతానికి అది చెడుగా ఉంటుంది. వీడు ఆ ప్రాంతంలోకి వెళ్ళడం వలన, ఆ పట్టణంలోకి వెళ్ళడం వలన ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోతా ఉన్నారు? భయప్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే యోవాబు యొక్క సైన్యము వారిని చుట్టూ ముట్టేసింది. చూసారా? అంటే ఒక చెడ్డవాడు వల్ల మిగిలిన వారందరికీ కూడా నష్టం కలుగుతూ ఉంటది. ఒక వ్యక్తి క్రియ వలన లేదా ఒక వ్యక్తి ప్రవర్తన వలన ఆ ప్రాంతపు ప్రజలందరికీ కూడా వచ్చింది. చూడండి, ఈడు అందులో ప్రవేశించడం వలన వారిని బట్టి ఏం చేస్తున్నారండి? వారిని బట్టి ఆ పట్టణాన్ని వారు టార్గెట్ చేస్తారు లేదా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తించకండి. ఒక చోట ఒక వ్యక్తి, మంచి వ్యక్తి ఉంటే ప్రాంతం అంతా మంచిగా పిలువబడుతుంది. ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి ఉంటే అదంతా కూడా చెడ్డగా పిలువబడుతూ ఉంటుంది. అలాగే చేసేటటువంటి మంచి పనిని బట్టి ఆ పనులన్నీ కూడా మంచిగానే కనబడతాయి. చెడ్డ పనులను బట్టి మిగిలినవన్నీ కూడా ఈ వ్యక్తి చేసిన పనిని బట్టి ఆ పట్టణానికి ఇప్పుడు శ్రమ వచ్చింది. మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి. ఒక్క మిస్టేక్ వల్ల మనం ఎంతకాలం సంపాదించుకున్న పరిస్థితులు లేదా మంచివి, లేకపోతే ఏదైతే ఉన్నాయో ఆశీర్వాదాలు లేదా విశ్వాస జీవితం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక చిన్న పొరపాటు వల్ల పతనం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గమనించాలా మీరు ఎప్పుడైనా? ఒక చిన్న పొరపాటు వల్ల పతనమైపోయి మనం సంపాదించినటువంటి భక్తి జీవితం, ఇంతకాలం కాపాడుకున్న విశ్వాస జీవితం, ఇంతకాలం కాపాడుకున్నటువంటి భక్తి జీవితం అంతా కూడా ఒక్కసారిగా అదేమైందండి? ఒక్క వ్యక్తి వలన, ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం వలన, ఒక్క వ్యక్తి చేసే పొరపాటు వలన, ఒక్క వ్యక్తి చేసేటటువంటి అతిక్రమం వలన. ఇప్పుడు గమనించండి, ఒక్కొక్కసారి మన కుటుంబాల గురించి ఆలోచన చేస్తే, సంఘాల గురించి లేదా వ్యక్తి జీవితం గురించి ఆలోచన చేస్తే, ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన ఒక్కడితో వదిలిపోతారు. ఆ కుటుంబం అంతటినీ దాని యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, వీడు అందులో దూరంగానే వాడు పట్టుకోవాలంటే గోడ దాటి వెళ్ళాలి, ప్రాకారం దాటి వెళ్ళాలి. ప్రాకారం దాటి వెళ్ళాలి అంటే అంత మాత్రం అంత ఈజీగా వెళ్తాం లేదు. ప్రాకారాన్ని వాడు నాశనం చేయాలి. ఆ నాశనం చేసే సమయంలో అమాయకులైన ప్రజలు, అనగా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అనేకులు చనిపోతారు. ఈరోజు చూడండి, బాంబులు వేస్తూ ఉన్నారు. దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఆ అవతారం ఉన్నటువంటి వారిని సైన్యాన్ని కొట్టడానికి బాంబులు ఉపయోగిస్తే వాటితో పాటు అమాయకులు కూడా
చనిపోతా ఉన్నారు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఎవరి కోసం టార్గెట్ పెడతారు. ఆ ఒక్క వ్యక్తి కోసం అమాయకులు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఇక్కడ గమనించండి పిల్లరా, ఈ యొక్క శాపాన్ని పట్టుకోవడం కోసము యాబాబు ఆయన సైన్యంతో వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయోక్రాంతులు పడుతున్నారు. ఏమి జరుగుతుందో అర్థం కాక బయట సైన్యం ఉంది, లోన వీళ్ళంతా ఉన్నారు. ఈ పట్టణంలోకి ఎవడో సొరపడ్డాడు, ఎవడో దుష్టుడు వచ్చాడు, ఎవడో కానివాడు వచ్చాడు, రాబోట్ల వాడు వచ్చాడు, మనకి సంబంధించి కాని వ్యక్తి వచ్చాడు అని ఒక్క స్త్రీ గుర్తించిందండి. అందుకనే ఆమె ఏమని రాయబడిందండి? యుక్తి కలిగిన స్త్రీ. చాలా మంది పురుషులు ఉన్నారు అక్కడ, చాలా మంది యవనస్తులు ఉన్నారు అక్కడ, చాలా మంది బలాఢ్యులు ఉన్నారు అక్కడ, చాలా మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్క స్త్రీ ప్రకారం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, ఎందుకు మాకు ఇంతటువంటి సౌండ్లు వస్తున్నాయి, ఇలా శబ్దాలు వస్తున్నాయి, ఇలాంటి మా ప్రాకారం యొక్క పరిస్థితి కూలబడతా ఉందని ఆ యుక్తి కలిగిన స్త్రీ ప్రకారంకి చూసేసరికి యోబాబు కనబడతా ఉన్నాడు. యోబాబుని పిలిచింది. నిజంగా చూడండి, యోబాబు కూడా ఆమె స్త్రీ పిలిచింది. ఆమె పిలిచిన ఆమె మాటకి ఏంట్లే అనుకోలా, ఆమె మాటలు లెక్క చేసేది ఏంట్లే, ముందు ఆమె కొట్టండి రా అని అనలా. ఆమె పిలిచి, అయ్యా ఆలకించండి, ఆలకించండి, నేను యోబాబుతో మాట్లాడాలనుకుంటున్నాను. యుక్తి కలిగిన స్త్రీ మాటలు ఎంత క్షమాన్ని కలుగుతున్నాయో చూడండి పిల్లలు. కుయుక్తితో కూడిన మాటలు, ఆవేశముతో కూడిన మాటలు, లేదా అతిక్రమంగా మాట్లాడే మాటలు. ఆ స్త్రీ అంటే నువ్వేంటి, నువ్వు నాకు చెప్పేది ఎట్లే అనట్లేదు ఇలా యోబాబు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే యోబాబు దగ్గరికి వచ్చాడు. ఏం మాట్లాడతావు? అయ్యా నీతో మాట్లాడాలంటే మాట్లాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ స్త్రీ ఉన్న బాధ్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన మాటలు మన కుటుంబాలను, లేదా మన యొక్క వైఖరి, మన ప్రవర్తన, మన యొక్క నడవడిక మన కుటుంబాన్ని అలజడి తీసుకుని వస్తుందా, లేదా నెమ్మదికి కారణమవుతుందా? నీ కుటుంబాన్ని కాపాడటానికి నువ్వు ఒక గుణవతి అయినటువంటి బిడ్డగా, స్త్రీగా, లేకపోతే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా, లేకపోతే సమయోచితం కలిగిన స్త్రీగా నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము కుటుంబంలో కొంతమంది స్త్రీలు ఊరికే గొడవలు పడుతూ ఉంటారు, పురుషుల మీద లేదా ఇతరుల మీద గొడవ పడుతూ ఉంటారు. వారి గురించి ఏమని చెప్పుకుంటారు? అమ్మో ఆమె నోటిలో నోరు వేయకూడదని అని చెప్పుకుంటారు. ఆమె ఆడది, ఆమె ఆడామ కాదండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి మాటను బట్టి, ఆమె విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని అలాగా పోల్చుకొని అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యుక్తి అయినటువంటి స్త్రీ ఎలా ఉండదు, యుక్తి లేనటువంటి స్త్రీ లేదా జ్ఞానం లేనటువంటి స్త్రీ ఎలా ఉండదు, తన కుటుంబాన్ని ఎలాగా, తన బిడ్డలు ఎలాగా కాపాడుకుంటుంది అని అంటే కొన్నిసార్లు మా పాస్టర్ గారు చెప్పారు, అది నాకు గుర్తొస్తా ఉంది. నేను ఒకసారిగా ఒక స్త్రీ తన కుటుంబాన్ని, భక్తి కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ, లేకపోతే ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ ఎలా ఉండాలి అంటే ఓర్పుతో, సహనంతో ఉండాలి, యుక్తిగా మాట్లాడాలి, యుక్తిగా ప్రవర్తించాలని. ఏ రీతిగా అని అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అది నేను మీకు చెప్తా ఉన్నాను. ఒక యజమాని ఇంటి దగ్గర బయట నుండి పని చేసుకొని ఇంటికి వస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు తను ఏదో ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తాడు. రాగానే ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువులు తీసుకొని ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి, లేదా ఈ రోజులో టీ కాబట్టి వెంటనే టీ ఇవ్వడమో, లేకపోతే స్నానానికి నీళ్లు పెట్టడమో, తర్వాత అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత తాను చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉంటే నిదానంగా చెబితే ఆ భర్త చాలా చక్కగా వాటిని స్వీకరిస్తాడు. అలా కాకుండా యుక్తి అయినటువంటి భార్య చేసేది. యుక్తి అయిన భార్య ఏం చేస్తుందంటే రాగానే అలసిపోయిన భర్తకి ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఏమండి ఆయనకి ఏది అవసరం అది చూడాలి, అతన్ని వచ్చిన వెంటనే అతన్ని గౌరవించాలి. అన్ని చేసి భోజనం చేసిన తర్వాత వారిద్దరు ఏకంగా ఉన్నప్పుడు, లేదా ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు ఇంటి పరిస్థితులు కానీ, పిల్లల పరిస్థితులు కానీ మాట్లాడుకోవాలి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు? ఆయన మెట్లు ఎక్కుతా ఉంటారు, లేకపోతే ఇంటి గుమ్మం దగ్గరికి వస్తానే ఉంటాడు. వచ్చావా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా, వచ్చావా రా, ఇప్పుడు దాకా ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ షికారులు వేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి నీకున్న పని అని అంటే ఆ ఇంటికి వచ్చి వాడు వస్తాడండి. అందుకని కొంతమంది అడిగితే అబ్బాయి ఇంటికి వెళ్ళాకంటే ఇంట్లో బయట ఉండమే మంచిది కావాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోవాలి, ఎందుకు? అక్కడ యుక్తి గల భార్య ఉంది,
జ్ఞానం కలిగిన భార్య ఉంది, అక్కడ నన్ను ప్రేమించే భార్య ఉంది, నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఇంటికి పరిగెత్తగలిగిన పరిస్థితి ఉన్నారు. కానీ ఇంటికి అర్థం చేసుకునే భార్య, తను ఆదరించలేనటువంటి భార్య ఏం చేస్తా ఉంటుంది? ఉందనుకోండి, ఇంటికి ఎలా అనిపిస్తుందా? అనిపించింది. కొంతమంది అనుకో, బాబు ఏమితో పడైపోతుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కొంతమంది అనుకోండి, వాడు కోపిస్తాడు అనుకోండి, చేతులు తీసుకొని 4 ఉతికేస్తాడు, అయిపోయిందాక కందరు గోడు నన్ను కొట్టేస్తాడు. మళ్ళీ యుక్తి కలిగిన స్త్రీగా క్రైస్తవ బిడ్డలు మరింత ప్రాముఖ్యంగా జీవించాల్సిన వారు. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, ఈ యుక్తి కలిగిన స్త్రీ అతన్ని పిలిచి ఏమంటుందో చదువుతాం. అప్పుడు 17వ వచనంలో రండి. అంతటా ఆమె, యోబాబు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అన్నాడు. అందుకామె, నీ దాసుడైన నేను నీతో మాట్లాడనా అని అడగగా అతడు మాట్లాడవచ్చునన్నాడు. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారపోవాలని చెప్పుట కాదు, అలాగున చేసి కార్యములు ముగించి వచ్చి నేను ఇశ్రాయేలునందు నిర్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన తానను. ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానము ఒక పట్టణము లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలన చేయదుమని చెప్పగా, నువ్వెందుకు వచ్చావా అని ధీమాగా మాట్లాడట్లా. ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఈ పట్టణము అనేది ఏముందో తెలుసా? మేము నివసిస్తున్న పట్టణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇక్కడే విచారణ చేసేవారు, ఇక్కడే న్యాయ నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు. అటువంటి ఈ పట్టణంలో మేమంతా క్షేమంగా ఉంటాం. ఈ పట్టణానికి ఒక పేరు ఉంది, ఆ పట్టణంలో న్యాయమైన తీర్పులు ఉన్నాయని, ఆ పట్టణంలో న్యాయమైన మనుషులు ఉన్నారని ఒక పేరు ఉంది. అది మాత్రమే కాదు, నేను కూడా ఎలాంటి దానిలో తెలుసా? యథార్థవంతురాలు గాని పేరు కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అని ఏమంటుందో చూడండి ప్రియమైన వాళ్ళగా. నిర్మల స్థలములో యథార్థవంతురాలు అనగా ఆ స్థలం ఎలాంటిదంట? నిర్మలమైనటువంటి స్థలం. అలజడితోనూ, కల్లోలతోనూ, గొడవలతోనూ, చికాకులతోనూ, చింతలతోనూ ఎవడే లేదు. ఐక్యతతో ఉన్న స్థలం అది, సమాధానంతో నెమ్మదితో ఉన్న స్థలం అది, అది మంచి న్యాయ నిర్ణేతలను యథార్థత కలిగిన స్థలం అది. ఇశ్రాయేలు యొక్క స్థలాలలో అదొక స్థలము, ఇశ్రాయేలు నివసించే స్థలాలలో అదొక స్థలము. అటువంటి స్థలంలో నువ్వు ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని సొత్తు, దేవుని యొక్క ప్రజలు. యూదావారు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు నివసిస్తున్న ఈ పట్టణంలో, ఇశ్రాయేలు నివసించేటటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమైన ఈ పట్టణాన్ని పాడు చేస్తావా నువ్వు? ఎందుకు నువ్వు నిర్మూలన చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆమె అడిగిందని. చూడండి ప్రియులారా, అంటే ఆమె నివసించే పట్టణం గురించి ఆమెకు ఒక అవగాహన ఉంది, ఆమె జీవితం పట్ల ఒక అవగాహన ఉంది, ఆమె లైఫ్ పట్ల ఒక క్లారిఫికేషన్ ఉంది ఆమెకి. మనకుందా? మనం బతుకుతున్నామంటే బతుకుతున్నాం, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం. కాబట్టి ఇంటి ఆయన తీసుకొస్తున్నాడు, వండుతున్నావు, తింటున్నావు, అంతే. ఒక లైఫ్, నీ జీవితంలో నీ జీవితం పట్ల ఒక అవగాహన, నీ జీవితం ఏమైనది, నీ జీవితం యొక్క విలువలు, నీ జీవితం యొక్క పరిస్థితి, నీ స్థితిగతులు ఏమైనదో నీకు తెలుసా? నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు, నువ్వు జీవిస్తున్నటువంటి నివాసం ఏమైందో నీకు తెలుసా? దాని గురించి అవగాహన ఉందా? దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. ఎంతవరకు మన లోక సంబంధమైన విషయాల వైపే ఆలోచన చేస్తూ ఉంటామని, అసలు నేనేంటి, ఈ ఇల్లు ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఈ రక్షణ ఏంటి, ఈ విశ్వాసం ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఈ సహవాసం ఏంటి అనే ఆలోచన నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకసారి ఆలోచన. తనకు ఒక క్లారిటీ ఉందండి, తన జనుల గురించి, తన వారి గురించి, తన ఇంటి గురించి, తన దేశం గురించి, తను నివసిస్తున్న ప్రాంతం గురించి, తను ఏమైందో ఒక క్లారిటీ ఉంది. విజన్ నీకుందా? నీ గమ్యం ఏమైందో నీకుందా? నీ పరిస్థితులు ఏమవుతున్నాయో నీకున్నాయా? నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? నీ గోల్ ఏంటో నీకు తెలుసా? ఏ ఆశ్రయంతో నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు, ఏ ఆశతో నువ్వు ఉంటూ ఉన్నావు దేవుని దగ్గరలో? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యుక్తి కలిగిన స్త్రీ ప్రియమైన వారు చూడండి,
ఈ యుక్తి కలిగిన స్త్రీ అప్పుడు ఏమంటుందంటే, అందుకు యోవాబు ఏమన్నాడు 20 యోవాబు నిర్మలము చేయను లయపరచును, అలాగున చేయనే చేయను. సంగతి అది కాదు, కానే కాదు, బిక్రీ కుమారుడు షేబాను ఎఫ్రాయిం అనేవాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారంపై నుండి పడవేయబడునని చెప్పి పోయెను. హల్లెలూయా చెప్పండి. ఒక స్త్రీ తీసుకునే డిసిషన్ చూడండి, నిర్ణయం. ఒక్కడ గురించి నా ప్రజలు ఎందుకు పాడైపోవాలి? కాబట్టి ఎవడు నా దేశానికి చెడు, ఎవరు ఏ వ్యక్తి వల్ల నా దేశ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ఏ వ్యక్తి వలన మా కోట గుమ్మాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయో, మా ప్రాకారాలన్నీ కూడా పడిపోతూ ఉన్నాయో, ఆ వ్యక్తిని రేపు నేను మీకు అప్పగిస్తాను. చూడండి పిల్లలు, ఆయన స్త్రీ యొక్క ధైర్యం. అప్పుడు ఏం చేస్తుందంటారు అనుకుంటారు? చెప్పేసింది, ఒక మాట చెప్పేసింది. కానీ వెళ్ళి ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో పట్టుకోవాలి, ఊరి పెద్దలతో మాట్లాడాలి, వాడు ఏ కోటలో ఎక్కడ దాగున్నాడో పట్టుకోవాలి. ఈ ఎందుకు నువ్వు అతను అప్పగిస్తున్నావు అని ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పాలి. అప్పుడు ఏం చేసింది చూడండి, యుక్తి కలిగి స్త్రీ చేసే పనులు ఎలా ఉన్నాయో మనం చదవండి. తాను యోవాబుతో పలికిన యుక్తి గల మాటలు జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షేబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దానిని పడవేసేది. ఇప్పుడు తల ఎవరు నరికారు? షేబా తల ఎవరు నరికారు? యుక్తి కలిగిన స్త్రీయా, లేకపోతే యుక్తి కలిగిన స్త్రీ మాటలు చెప్పిన విన్నటువంటి ఆ పట్టణ ప్రజలా? ఆ పట్టణ ప్రజలు ఆమె మాటను నమ్మారండి, ఆమె మాటను గౌరవించారండి, ఆమె మాటకి విలువించారండి. చూడండి పిల్లరా, మనం మాట్లాడతాం, మన మాటకి విలువ ఉంటుందా? మన మాటలో గౌరవం ఉంటుందా? ఎదుటి వ్యక్తి దగ్గర గౌరవం కనపడుతుందా? నీ మాటను కేర్లెస్ గా తీసేస్తూ ఉన్నారా? లెక్కలేనితనంగా ఉంటున్నామా? చాలా మంది చేస్తూ ఉంటారు అలాగే. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు లెక్కలేనితనంగా, ఏమండి పెద్దలు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు కేర్లెస్ గా తీసుకుంటూ ఉంటారు. మన మాటకి విలువ గుర్తించగలిగిన రోజున ఆ స్త్రీ యొక్క యుక్తి కలిగిన మాటలు ఆ ప్రాంత వాసులందరూ కూడా, ఆ పట్టణ వాసులందరూ కూడా శ్రద్ధగా విన్నారు. న్యాయంగా మాట్లాడింది, యథార్థంగా మాట్లాడింది. ఒక్కడి వల్ల మనం ఎందుకు బాధపడాలి? ఈ ఒక్కడిని వాళ్ళకి అప్పచెప్పేద్దాం. అందుకే యేసుప్రభు వారు ఊరినే చెప్పలేదండి. ఏం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో? మీకు మీ కన్నులో ఒక కన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసి, 2 కళ్ళుతో కలిసి నరకంలోకి వెళ్ళకండి. ఒక్క కన్నుతో మీ చేతులు మీకు అభ్యంతరపరిచినట్లయితే, మీ కాలు మీకు అభ్యంతరపరిచినట్లయితే తీసేయండి. ఎందుకో తెలుసా? అది మీ దేహం అంతటిని క్షేమంగా దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్తుంది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 15వ మనం చూస్తున్నాం. ఏంటి? పనికి రాని తీగలు మీలో నుండి తీసివేయాలి. అంతే, తీసివేయండి. తీసివేస్తేనే ఫలిస్తారు. ఏది నీకు పరలోక రాజ్యానికి దేవునికి అడ్డు ఉందో దాన్ని తీసివేయండి. దేనికి క్షేమము, ఆ పట్టణానికి క్షేమం కలగకుండా నష్టము కలిగించేవాడు ఎవడైతే అక్కడ ఉన్నాడో వాడిని తీసేశారు. వీడు తీసారా లేదా? వీడెవడన్నా రాయబడి చూడండి, దావీదు మీద ద్రోహం చేస్తున్నాడండి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, ద్రోహం చేసినవాడు, తర్వాత కీడు చేసేవాడు. ఆలోచనలో అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేసేవాడు, దుర్మార్గుడు, కీడు చేసేవాడు, ద్రోహం చేసేవాడిని పెట్టుకుంటారండి. ఎవడన్నా పెట్టుకుంటారా? ఈ రోజు చాలా మంది అదే చేస్తా ఉన్నారు. ద్రోహులు ప్రేమిస్తా ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ప్రేమిస్తా ఉన్నారు. ఏమండి మరి ఇంకేంటి? నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ప్రేమిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించారు. యుక్తి కలిగిన స్త్రీలాగా నువ్వు ఆలోచించాను. ఎస్పెషలీ దేవుని సంఘంలో దేవుని బిడ్డగా విశ్వాస జీవితాన్ని కలిగిన నీవు మరి ఎక్కువగా దీని విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి ప్రియమైన. అప్పుడు మాత్రమే నీవు నీ పట్టణాన్ని కాపాడుకోగలవు. నువ్వు తీసుకునే ఇంటికి ఇల్లాలు ఎవరండి? ఇంటికి ఇల్లాలు ఏమన్నారు?
అంటే అది అర్థం చెప్పలేదు, దేర్ ఇస్ నో క్లారిఫికేషన్. మీకు ఒక క్లారిఫికేషన్ లేకుండా అయితే మీ హస్బెండ్ని అడగాలి, అయ్యా మీ ఇంట్లో మీ భార్య ఏంటి మీకు అన్నప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇంటికి ఇల్లాలు దీపం అన్నారా, వెలుగు అన్నారు, అంతేనండి. చదువు, ప్రతి మనిషికి చదువు ఒక దీపము లాంటిది, వెలుగు లాంటిది అని అన్నారు. ఇంటికి వెలుగు అంటే నీవు వెలిగితేనే నీ ఇల్లు వెలుగు. ఆడపిల్ల పుట్టంగానే ఏమంటారండి, ఆడపిల్లలు ఏమంటారు, అమ్మో మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు. అందుకని ఇంటి నిండా కంటి నిండా అందరికీ ఏం చేయాలా, ఆ పిల్లలకి ఆడపిల్లకి అన్ని మనము చేస్తున్నాం. కాబట్టి నీ తీసుకునే డిసిషన్ ఒక యుక్తి అయినటువంటి భార్య. అందుకని సామెతలు సొలొమోను ఊరినట్లా ఎవరిని పెట్టాడన్నా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. అందుకనే గుణవతైన భార్య దొరుకుట అరుదంట. అంటే దొరుకుతుంది కానీ అరుదుగా ఉంటుంది. ఆమె ఎలా ఉంటది అని అంటే ముత్యము కంటే వల్లగా ఒక యుక్తి అయినటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక ఖచ్చితమైన నిర్ణయం, ఒక నిశ్చయత రక్షణ విషయంలో కానీ నీ కుటుంబ విషయాన్ని కానీ నువ్వు కాపాడుకునే నీ కుటుంబాన్ని. ఇప్పుడు ఈ స్త్రీ నాకెందుకులే, అందరితో పాటు నేను కూడా నా ఇంట్లో అట్లు వేసుకొని లేకపోతే నా పిల్లలకి ఏదో పని చేసుకుంటే ఉంటే కూర్చుంటే బాగుంటుంది అనుకుందా? అనుకోలేదు. ఆమె నిలబడింది దేవుడి కోసం, పట్టణం కోసం నిలబడింది, తన వారి కోసం నిలబడింది. అంతేకాకుండా ఒక మాట, చక్కని మాట ఉంటుంది, యెహోవా స్వాస్థ్యమును నువ్వెందుకు నిర్మూలన చేయదు అని చెప్పాలి. ఏంటంట? దేవుని స్వాస్థ్యాన్ని. అది ఎవరంట? అది వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మేమందరం ఎవరిని దేవుని స్వాస్థ్యమేమో, దేవుని యొక్క సొత్తు మేము, దేవుని ప్రజలు మేము, దేవుని ఆస్తి మేము. దేవుని ఆస్తిని పాడు చేయడానికి వస్తావా నువ్వు? ఎవరవాయా నువ్వు? యోవాబు ఏమనుకుంటున్నావు? నీకేం కావాలి ఇక్కడ? మా పట్టణంలో మా దాడి చేయడానికి కారణం ఏంటి? ఏ దుష్టుడి వల్ల మా పట్టణాన్ని నువ్వు దాడి చేయాలనుకుంటున్నావు, ఆ దుష్టుడిని నీకు నేను అప్పగించేస్తాను. బియ్యంలో ఇంతవరకు ఇప్పుడు లేవులండి, ఇప్పుడు మంచి మంచి మిషన్స్ వచ్చేసిన తర్వాత అవి కనపడలేదు. ఇంతకుముందు మా చిన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, బియ్యంలో ఏముండేవి? రాళ్ళు ఉండేవి. అవన్నీ ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్కటి అన్నారు రేపు వండుకునే బియ్యాన్ని ఈ రోజున ఏ మధ్యాహ్నం పూట సాయంత్రం పూట తిరుగుతూ ఉండేవాళ్ళు. స్టార్ట్లో పోస్తూ లేదా కింద వేసో నాపర ఖర్చు అయితే కింద వేసేవాళ్ళు. ఒక రాయాలే 2 రాయాలే ఏముందిలే అని తీసుకోకుండా మనం వండుకుంటామా? ఎందుకు తీసేస్తున్నావు? అది తీస్తేనే నీకు ఆరోగ్యం, అది తీయకపోతే నీకు ప్రమాదం, అపాయం. మనం తినే ఆహారం విషయంలోనూ ఎంతో శ్రద్ధ మనం చూపిస్తాం. మనం వేసుకునే వస్త్రాల విషయంలో, మనం వాడే వస్తువుల విషయంలో, మనం ఉండేటటువంటి గృహ విషయంలో ఎంతో జాగ్రత్త వహించి ఏదైతే పనికిరాదో దాన్ని తీసి పడేసేస్తా ఉంటాం. దాని యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత, దాని యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత, లేకపోతే దాని టైం అయిపోయిన తర్వాత దాన్ని తీసి పడేస్తా ఉన్నాం. దాని ప్రియమైన వాళ్ళ జీవితం, దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్న మనము, దేవుని యొక్క సొత్తుగా ఉన్న నువ్వు ఎవరో ఒకరు వచ్చి పాడు చేస్తూ ఉంటే, ఆ పాడు చేయడానికి కారణమైనది ఏదైతే నీలో ఉందో దాన్ని నువ్వు తీసివేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యుక్తి కలిగిన వారు చేసే పనులు, యుక్తి కలిగిన వారు చేసే పనులు. ఈ రోజున నీ యుక్తి నీ కుటుంబానికి, నీకే కాదు నీ కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. నీ మీద దాడి చేయాలనుకున్న అపవాది, నీ మీద దాడి చేయాలనుకున్న సాతాను, నీ మీద దాడి చేసుకున్నటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదిరించాలి అంటే నువ్వు నిలబడాలి యుక్తిగా. అర్థం సర్థం లేకోకుండా యుక్తి కలిగిన స్త్రీని ఎలా పోల్చగలుగుతాం మనం? ఎలా ఉంటాము అని అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడేవారు, అంతేనా? సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునేవారు, మాట్లాడేవారు, ప్రవర్తించేవారు, నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు. కొంతమంది అంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ సమయంలో ఎలా మాట్లాడుతున్నావు, మాట్లాడే విషయమేనా ఈ సమయంలో నువ్వు అని అంటారు. ఎందుకంటే ఆ సమయానికి సంబంధం లేకుండా మాట్లాడతారు, వంకరంకరంగా మాట్లాడతారు. ఆ తెలంగాణలో ఏమంటారంటే వంకరంకరంగా మాట్లాడుతున్నారు అంటారు. అనగా అంటే నువ్వు సరిగా దీని సందర్భం, అసలు విషయం ఏంటి,
అసలు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి, ఇక్కడ వచ్చిన గొడవ ఏంటి, దాన్ని వదిలేసి ఏదో మాట్లాడితే ఏమండి, ఏదో మాట్లాడితే అడిగా సమయ సందర్భానుసారంగా మాట్లాడాలి, నిర్ణయం తీసుకోవాలి. అలా మాట్లాడగలిగి, అలా నిర్ణయం తీసుకోగలిగి, అలాగే నిలబడగలిగినప్పుడు నీవు నీ కుటుంబాన్ని, నీవు నీ ప్రాంతాన్ని, లేదా నీవు నీ బిడ్డలను, నీవు నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యుక్తి కలిగిన స్త్రీ నిలబడి మాట్లాడటం వలన ఏమండి తన పట్టణము కాపాడుకోగలిగింది. నీ మనుషులుగా, దేవుని బిడ్డగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గర బాధ్యత ఉంది, నీలోనే బాధ్యత ఉంది. అది నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలగాలి. సమస్యలను ఛేదించి ఏమండి అలాంటి దావీదును హత్తుకున్నట్లుగా ఇశ్రాయేలు యూదులు నువ్వు దేవుణ్ణి హత్తుకో. ఎక్కడి నుండి? యొర్దాను నుండి యెరూషలేము వరకు హత్తుకుని ఉండాలి. మధ్యలో మధ్యలో వదిలేయటం కాదు, వారు మధ్యలో వదిలేయలేదు. ప్రియమైన వారు యెరూషలేము వరకు వారు దావీదును హత్తుకునే ఉన్నారు. కాబట్టి దావీదు ఆ శత్రువు మీద జయించగలగడానికి, వారి శత్రువు అయినటువంటి షాబాను వారు శిక్షించగలగడానికి తన యొక్క పరాక్రమశాలలో ఉన్న ఒక వ్యక్తి యోవాబు దేవుని సన్నిధిలో ముందుకు రాగలుగుతూ ఉన్నాడు. ప్రియ, ఈ రోజున నీవు నేను కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. నిన్న ఈ వాక్య భాగంలో నుండి మన వ్యక్తిగత అనుభవాలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు నీకంటూ ఒక క్లారిటీ, నీవంటూ నీ లైఫ్కి, నీ జీవితానికి, నీ కుటుంబ పరిస్థితికి, నువ్వు ఉన్నటువంటి పరిసరాలలో ఎలాంటి పరిస్థితులు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని నువ్వు తీసివేయడానికి నువ్వు నిలబడగలగాలి. దాన్ని యుక్తిగా, భక్తిగా, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిలబడి నువ్వు దాన్ని బెదిరించినప్పుడు నువ్వు క్షేమాన్ని కలిగి ఉంటావు. ప్రియమైన వల్ల క్షేమాన్ని కలిగి అటువంటి దళిత పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరికీ దయచేయడు గాక. ఆమె తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రతిపడిన వాక్యం మనందరి జీవితాన్ని ఫలించినట్లుగా ఒక నిమిషం మనం పరీక్ష చేసుకుందాం. ఆ స్త్రీపై రాయబడలేదు కానీ ఆమె యుక్తి కలిగిన స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యథార్థవంతురాలుగా నిర్మలమైన ప్రాంతంలో యెహోవా స్వాస్థ్యాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నేను నిలబడాలి, ధైర్యంగా